అందరికీ నమస్కారము. ఈరోజు మనము తెలుసుకునే పుస్తకం టైటిల్ ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్ బై టార్కమ్ సరిడేరియన్. టార్కమ్ సరిడేరియన్ గారు ధ్యానము అనే సబ్జెక్ట్ మీద అద్భుతమైన పుస్తకాలు రాశారు. మొట్టమొదటి పుస్తకము ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్ 1973 సంవత్సరంలో రాసిన పుస్తకం అన్నమాట. సో ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్లో టార్కమ్ సరిడేరియన్ గారు రాసిన పుస్తకము ఈజ్ బేస్డ్ ఆన్ యోగా సూత్రాస్ ఆఫ్ పతంజలి. సో మెడిటేషన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ధ్యానం అన్నది ఒక మనిషికి ఏమేమి చేకూరుస్తుంది, వాట్ మెడిటేషన్ డస్. సో వాట్ మెడిటేషన్ డస్ అంటే ఎప్పుడైతే మనిషి మెడిటేషన్ చేస్తాడో మొట్టమొదటిగా వచ్చేది ఏంటి అంటే మనిషి హెల్తీగా తయారవుతాడు. హెల్త్ ఈజ్ వాట్ మెడిటేషన్ డస్ ఆర్ గివ్స్ టు ఏ పర్సన్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ మనలో అన్ని కమ్యూనికేషన్ లైన్స్ ఏర్పడడానికి ఒకటే ఒక టూల్ ఏంటి అంటే మెడిటేషన్. సో మన ఫిజికల్ ఆస్పెక్ట్ నుంచి మన ఎమోషనల్ ఆస్పెక్ట్కి, మన మెంటల్ బాడీకి, మన హయ్యర్ బాడీస్కి అన్నిటికీ కమ్యూనికేషన్ లైన్స్ ఏర్పడడానికి వీలు ఎప్పుడవుతుంది అంటే మనిషి ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో ఈ కమ్యూనికేషన్ లైన్స్ ఏర్పడతాయి. ఇంకా మెడిటేషన్ ఏమిస్తుంది అంటే మనిషి నిజమైన ధ్యానం చేస్తున్నాడు అంటే ఆ మనిషి జీవితంలో ఆనందమయంగా తయారవుతుంది. ఆనందమయంగా తయారైతేనే ఆ ఆనందమయ అనే సబ్స్టెన్స్ మనిషికి ఎలా వస్తుంది అంటే ధ్యానం చేస్తే వస్తుంది. సో ఇలాంటి ధ్యానంతో వచ్చే అన్ని విషయాలను ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్లో పొందుపరిచారు టార్కమ్ సరిడేరియన్ గారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈయన ఒక 3 సూత్రాలు ఎప్పుడు కూడా ఎంఫసైజ్ చేస్తున్నారు. ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్లో అర్థమైనవి ఆ బుక్లో రాసిన విషయాలు ఏంటి అంటే మొట్టమొదటిది ట్రాన్స్మిటేషన్ అంటే ఎప్పుడైతే ఒక మనిషి ధ్యానం చేస్తాడో తన లోవర్ ఎథరిక్ సెంటర్స్ ఆర్ లోవర్ డెన్సిటీతో ఉన్న యాటమ్స్ అన్నీ ఒక హయ్యర్ డెన్సిటీకి, ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళే ప్రక్రియ జరిగే దాన్నే ట్రాన్స్మిటేషన్ అంటారు. ట్రాన్స్మిటేషన్ తర్వాత జరిగే ప్రక్రియ ధ్యానం చేసేటప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అంటే the higher bodies will take care of lower bodies and higher atoms will take care of lower atoms. That is what is known as transformation. Then the third aspect of meditation is transfiguration ante the total energy system of the human being will become rhythmic. Every atom, every cell will become rhythmic. ఆ రిథమిక్ స్టేట్నే మన ఇసాట్రిక్ సైన్స్లో దే కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్ఫిగరేషన్ ఆర్ ఎన్లైటన్మెంట్ ఆర్ ఇల్యూమినేషన్. ఈ 3 ప్రక్రియలని శాస్త్రీయంగా ఈ పుస్తకంలో టార్కమ్ సరిడేరియన్ గారు చక్కగా వివరించారు. ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్మిటేషన్ అండ్ ట్రాన్స్ఫిగరేషన్ ఈ 3 ఎప్పుడైతే జరుగుతాయో మనం నిజమైన ధ్యానం చేస్తున్నట్టు. సో మనము శాస్త్రీయమైన ధ్యానం చేయాలి అంటే మనము ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నామో ధ్యానం చేసి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అన్నది శాస్త్రీయ పరంగా వివరించిన పుస్తకము సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్మిటేషన్, ట్రాన్స్ఫిగరేషన్ ప్రిన్సిపల్స్ ఇంకా పతంజలి యోగా సూత్రాల్లో చెప్పినట్టు ఎప్పుడు కూడా మన మనసులో 4 విషయాలు. ఒకటి ఫామ్, రూపము. రెండవది క్వాలిటీ, మనం ఆలోచించే ఆలోచనలు తమో గుణంలో ఉన్నాయా, రజోగుణంలో ఉన్నాయా, సాత్విక గుణంలో ఉన్నాయా. దట్ ఈస్ వాట్ హీ మీన్స్ ఎస్ క్వాలిటీ. క్వాలిటీ తర్వాత హీ డిస్కసెస్ అబౌట్ పర్పస్ ఎప్పుడు కూడా ఈజ్ ఇట్ లైక్ ట్రాన్సియన్సీ ఆఫ్ లైఫ్కి, పర్మనెంట్కి మన లక్ష్యం, జీవిత లక్ష్యము మనం రియాలిటీకి చేరుకోవాలనుకుంటున్నామా, అన్రియాలిటీలో ఉందామనుకుంటున్నాం. That is what they call it as purpose. And the first thing they call it as cause. ప్రతిసారి కూడా మనము ఎందుకు, మన ఇంటెన్షన్ ఏంటి, మన మోటివ్ ఏంటి, మన కాజ్ ఏంటి ఆలోచించడానికి, ఒక పని చేయడానికి, ఈ 4 విషయాల గురించి ఈ యొక్క సైన్స్ ఆఫ్ మెడిటేషన్లో టార్కమ్ గారు చెప్పేది
ఈ పతంజలి యోగా సూత్రాస్ మీద ద ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్లో ఈ ఆల్వేస్ వాంట్స్ పీపుల్ టు థింక్ అబౌట్ దీస్ 4 వర్డ్స్. ఏంటి అంటే ఫామ్, క్వాలిటీ, పర్పస్ అండ్ కాస్. ఈ 4 విషయాలు ఎప్పుడైతే మనము ప్రతి ఆలోచనకి, ప్రతి క్వశ్చన్కి మనం ఈ 4 విషయాలు ఆలోచిస్తామో మన మనసు ఫస్ట్ ఒక ఇంటిగ్రేటెడ్ యూనిట్ లాగా తయారవుతుంది. ఎప్పుడైతే మన మనసు ఇంటిగ్రేటెడ్ యూనిట్ లాగా తయారవుతుందో మనము ఆ మనసుని మనము ఉపయోగించుకునే స్థితికి వెళ్ళడానికి ఈ యొక్క ధ్యాన ప్రక్రియ ప్రతి మనిషికి ఎలా శాస్త్రీయంగా హెల్ప్ చేస్తుందన్నది ఈ యొక్క సైన్స్ ఆఫ్ మెడిటేషన్ పుస్తకంలో వివరించారు. ఇది కాకుండా గ్రూప్ మెడిటేషన్ని కూడా ఎంఫసైజ్ చేస్తారనమాట. ఒక మనిషి కూర్చొని ధ్యానం చేయడం కన్నా గ్రూప్లో కూర్చొని మెడిటేషన్ చేస్తే వచ్చే లాభాలు ఈ పుస్తకంలో శాస్త్రీయంగా వివరించారు. దాని తర్వాత ఎప్పుడైతే మనము మన పర్సనల్ మెడిటేషన్, గ్రూప్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత స్లోగా గ్రేడియంట్గా గ్రో అయినప్పుడు ఈ ఫుల్ మూన్ మెడిటేషన్ యొక్క లాభాలు, ప్రతి ఫుల్ మూన్కి ఈ భూమి మీదకి వచ్చే ఎనర్జీలని మనము ధ్యానం ద్వారా ఎలా తీసుకోవాలి, ఎలా రెస్పాన్సిబుల్గా ఉండాలన్నది శాస్త్రీయంగా ఈ యొక్క సైన్స్ ఆఫ్ మెడిటేషన్ పుస్తకంలో టార్కమ్ సెరిడెన్ గారు స్పష్టంగా వివరించారు. వీటితో పాటు ఒక 7 యోగాలు, ఆ యోగాల్లో ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏ శరీరానికి ఏ యోగము. సో ఈ ధ్యాన యోగంలో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అన్ని శరీరాలకు ఈక్వల్గా ఎనర్జీ వచ్చి మనం ఈక్వల్గా గ్రో అవుతాం. సో దానికే ఈ యొక్క శాస్త్రీయంగా ధ్యానం యొక్క ప్రాముఖ్యతను శాస్త్రీయ కోణంలో ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు. కాబట్టి ఈసారి మేము రివ్యూకి ఎంచుకున్న పుస్తకము సైన్స్ ఆఫ్ మెడిటేషన్ బై టార్కమ్ సెరిడేరియన్. థ్యాంక్ యూ వెరీ మచ్.